యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం నుంచి, సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచినవాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. యేసు ప్రభువారు చనిపోయారా లేదా, ఆయన కొన ఊపిరితో ఉన్నాడేమో అనేటువంటి సందేహముతో ఒక సైనికుడు యేసు ప్రభు ప్రక్కన ఈటతో పొడిచాడు. సాయంకాలం వరకు ఆ యొక్క దేహాలు సిలువ మీద ఉంటే మైలు పడిపోతాం, పట్టణము అశుద్ధమైపోతుంది అని మత పెద్దల యొక్క అభిప్రాయం. వీరు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా యేసు ప్రభు మీద నేరస్థాపన చేసి ఏ యొక్క నేరము కూడా రుజువు కాకుండా ప్రభువును సిలువకు అప్పగించాలి, ఆయనను చంపేయాలనుకోవడము వీరికి మైలు కాదు. కానీ ఒక మృతదేహము ఆ పస్కా పండుగ సమయంలో సిలువ మీద ఉంటే మాత్రం వారికి ఏమిటంట? మైలు. మతము మత్తు లాంటిది. ఏమండి, మనుషులు కల్పించుకున్న ఆచారాలు సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనుషుల మధ్య వైరుధ్యాలు పెంచాయి, డిస్టెన్స్ పెంచింది, ఒక మనిషి నుంచి మరొక మనిషిని దూరము చేసింది. అందుకే మతము వేరు, దేవుడు వేరు. యేసు ప్రభువును సిలువ వేసిందే మతం. మతతత్వము వేరు, క్రీస్తు తత్వము వేరు. క్రీస్తు ఈ లోకానికి ఏమి చూపించాడు అంటే ప్రేమనే చూపించాడు. శత్రువును కూడా ప్రేమించడమే ఆయన నేర్పించాడు. ఎలా నేర్పించాడు? తాను ప్రేమిస్తూ మనకు నేర్పించాడు. మతం ఏం చేసింది? ద్వేషించింది, చంపేసింది. క్రీస్తు ఏమి చేశాడు? ప్రేమించాడు, చనిపోయాడు. కనుక మతానికి యేసు ప్రభుకి సంబంధమే లేదు. క్రైస్తవ్యము ఒక మతమే అయితే ఎవరు కూడా ప్రభు కొరకు చనిపోరు, మరొకరిని ప్రభు కొరకు చంపేసి ఉండేవారు. అంటే మతము కొరకు మరొకరిని చంపేసి ఉండేవారు. యేసు ప్రభు వారు చంపమని చెప్పలేదు. అవసరమైతే ప్రభు కొరకు చనిపోమని చెప్పారు, సహోదరుల కొరకు ప్రాణము పెట్టమని చెప్పారు. మత పెద్దలు వెళ్ళి పిలాతును అడుగుతారు, అయ్యా పస్కా పండుగ ప్రారంభమైపోతుంది, మాకు మైలు ఉండకూడదు, కాబట్టి ఒకవేళ ఆయన బ్రతికుంటే ఆయన కాళ్ళను మీరు విరగొట్టేయాలి. నిజముగా మత పెద్దలు కోరుకున్నట్టుగా జరిగితే యేసు క్రీస్తు పస్కా పశువు కాదు. పస్కా పండుగ రోజున ప్రభు ఏమైనా ఆజ్ఞాపించారు? పస్కా పండుగను ఆచరించే విషయంలో నియమం ఏమిటి అంటే, ఏడాది మగ గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ తీసుకోవాలి, దాన్ని చంపి కాల్చి
ఆ మాంసాన్ని చేదు కూరలతో తినాలి, పొంగని రొట్టెలతో తినాలి. దాని యొక్క ఎముక ఏ మాత్రము కూడా విరగకూడదు. నిర్గమాకాండం 12:46 మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను, దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు, దానిలో ఒక్క ఎముకైనను మీరు విరువకూడదు. క్రీస్తు అనే పస్కా పశువు మన కొరకు వధింపబడెను అనే లేఖనం సెలవిస్తుంది. ఏ సందర్భములో మొట్టమొదటిసారిగా పస్కా పండుగను వారు ఆచరించారు అంటే, ఐగుప్తు అనే దేశంలో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నారు. ఆ బానిసత్వము నుంచి ఇశ్రాయేలును దేవుడు విడిపించే క్రమములో ఐగుప్తీయులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులోనికి ఇశ్రాయేలు రాకుండా వారు మినహాయించబడాలి. వారందరూ కుటుంబాలతో క్షేమంగా ఉండాలి, రక్షించబడాలి. ఆ ఐగుప్తు దేశం నుంచి వారు విడుదల పొందుకోవాలంటే ఈ పస్కా పండుగను వారు ఆచరించాలి. అందుకు గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ వధించిన తరువాత ఆ యొక్క రక్తమును వారి యొక్క గృహాల మీద వారు ప్రోక్షించినప్పుడు ఆ రక్తపు గుర్తును చూసి సంహారకుడు ఆ ఇంటిని దాటి వెళ్ళిపోతాడు. ఐగుప్తీయులు ఈ పస్కా పండుగను ఆచరించలేదు కాబట్టి, లేక ఐగుప్తీయుల యొక్క గృహాల మీద ఈ రక్తము అన్నది ప్రోక్షింపబడి ఉండలేదు కనుక ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తులందరికీ తీర్పు తీర్చబడింది. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ఐగుప్తు అన్నది ఈ లోకం. ఈ లోకంలో ఉన్న వారందరికీ దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎందుకు తీర్పు తీరుస్తాడు అంటే, మనలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి. మరి ప్రతి మనిషి నశించిపోవడం దేవుని యొక్క చిత్తము కాదు కనుక నరకానికి వెళ్ళిపోకుండా పరలోకానికి వెళ్ళాలి అంటే పవిత్రమైన రక్తము మన మీద ప్రోక్షించబడాలి. అప్పుడే ఈ లోకం నుంచి మనం వేరుపరచబడి పరిశుద్ధులుగా తీర్చబడి పరలోక రాజ్యానికి వారసులుగా ఎంచబడతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 చదివినట్లయితే, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. కనుక శుద్ధి చేయబడాలి, మనము పవిత్రపరచబడాలి అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా రక్తము ప్రోక్షించబడాలి. గొర్రెల రక్తము, మేకల రక్తము, పశువుల రక్తము వలన ఏ మనిషి నిజముగా శుద్ధి చేయబడడు. ఆ గొర్రె పిల్ల స్థానములో యేసు ప్రభువారు బలియాగము కావలసి ఉంది కాబట్టి బలి అర్పణ ద్వారానే రక్తము చిందింపబడి ఆ రక్తము ప్రాయశ్చిత్తముగా ఉండటం వలన మనం నీతిమంతులుగా తీర్చబడతామనేటువంటి గ్రహింపు మనకు ఉండే విధంగా దేవుడు మొట్టమొదటిగా ఈ పండుగను ఆచరించమని చెబుతూ వచ్చాడు. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల స్థానంలో ఎవరు వచ్చారండి? యేసు ప్రభు వారు వచ్చారు. అందుకే యోహాను యేసు ప్రభును చూసి ఏమంటాడంటే, ఇదిగో
లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కనుక మనము పవిత్రపరచబడాలి అంటే రక్తము చిందించబడాలి, రక్తము ప్రోక్షింపబడాలి. ఈ యొక్క ప్రత్యక్ష గుడారము వెలుపలి ఆవరణములో మొట్టమొదటిగా మనకు కనిపించేది బలిపీఠం. అంటే బలిపీఠం అంటే బలి అర్పించేటువంటి వేదిక. బలి అక్కడ అర్పిస్తారు. ఈ బలిపీఠ అనుభవం అన్నది మన ఆత్మీయ జీవితంలో లేకపోతే ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి సేవ చేసేటువంటి అర్హత యాజకులకు లేదు. మనమందరము కూడా యాజకులమే. ఇప్పుడు దేవుని సేవించాలి అంటే యాజకుడు వెలుపలి ఆవరణం యొక్క ద్వారము గుండా లోపలికి వెళ్ళినప్పుడు మొదటగా ఆయన చేయవలసిన పని ఏమిటంటే దేవునికి బలి అర్పించాలి. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారికి చొక్కాయలు తొడిగించడానికి దేవుడు చర్మపు చొక్కాయలు వారికి ఇచ్చాడు. చర్మపు చొక్కాయలు వారికి తొడిగించాడు అంటే ఒక పశువు అక్కడ బలి అయిపోయింది, అక్కడ రక్తము చిందించబడింది. మలిన వస్త్రము తొలగిపోయి నీతి వస్త్రము మనకి ధరింప చెయ్యాలి అంటే రక్త ప్రోక్షణ అన్నది జరగాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. క్రీస్తు యొక్క రక్తము మనకు హృదయాన్ని శుద్ధి చేస్తుంది, మన మనసును శుద్ధి చేస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఈ శరీర భాగాలైనా శుద్ధి చేయవచ్చు. అంతరింద్రియములు పాడైపోతే ఆ అంతరింద్రియములు బాగవడానికి ట్రీట్మెంట్ చేయవచ్చు. కానీ హృదయాన్ని శుద్ధి చేసేవారు, మనస్సును పవిత్రపరిచేవారు ఈ భూమి మీద ఏ వైద్యుడు కూడా లేడు. హృదయాన్ని శుద్ధి చేసేవాడు కేవలము దేవుడు మాత్రమే. ఆ దేవుడు ఎలాగన శుద్ధి చేస్తున్నాడంటే క్రీస్తు రక్తము ద్వారా. యాజకుడు వెలుపల ఆవరణంలోనికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటంటే దేవునికి బలి అర్పించాలి. మన కొరకు సిలువ అనేటువంటి బలిపీఠం మీద తన్ను తానే బలిగా అర్పించుకున్నవాడు ఎవరంటే యేసు ప్రభు. సిలువను బలిపీఠముగా తీసుకొని ఆ బలిపీఠం మీద దహించబడినటువంటి గొర్రెపిల్ల ఎవరు అంటే యేసు ప్రభు. ఇప్పుడు యాజకుడు ఆ దహన బలి అర్పించకుండా ముందుకు వెళ్ళగలడా? వెళ్ళలేడు. కనుక దేవుణ్ణి సేవించాలి అంటే, దేవునితో మనకి సహవాసం ఏర్పడాలి అంటే మొట్టమొదటి అనుభవం ఏమిటండి? బలిపీఠ అనుభవం. రక్తము మన మీద ప్రోక్షించబడాలి. ఇప్పుడు తర్వాత మరొక అనుభవం ఏమిటి అంటే గంగాళము. ప్రత్యక్ష గుడారానికి బలిపీఠానికి మధ్యలో ఉంటుంది ఈ గంగాళము. ఈ గంగాళం దేనికోసమో తెలుసా? నిర్గమకాండము 30వ అధ్యాయం 17వ వచనం నుంచి, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను
తమ చేతులను కాళ్ళను కడుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడును సేవ చేసే యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠం నొద్దకు వచ్చినప్పుడును తాము చావక ఉండునట్లు నీళ్లతో కడుకొనవలెను. తాము చావక ఉండినట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కునేవలను. అది వారికి అనగా అతనికి అతని సంతతికి వారి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును. అహరోను తన యొక్క కుమారులు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి సేవ చెయ్యాలి అంటే ఆ గంగాళమ్మ దగ్గరికి రావాలి. ఇప్పుడు యాజకుడు వెళ్ళి తన చేతులను కడుక్కోవాలి, తన యొక్క కాళ్ళను కడుక్కోవాలి. ఈ నీరు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభువుని ఈటితో పొడిచినప్పుడు మొట్టమొదటిగా రక్తము వచ్చింది, తర్వాత నీళ్ళు వచ్చాయి. ఈ రక్తం చేత నీటి చేత మనము శుద్ధి చేయబడినప్పుడే దేవునితో మనము సహవాసము చేయగలం, దేవుణ్ణి సేవించగలం, దేవుణ్ణి ఆరాధించగలం. లేకపోతే మనము అపవిత్రులుగానే ఉంటాం. యేసు ప్రభువారు శిష్యుల యొక్క పాదములను కడుగుచున్నప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నా పాదమును నీవు కడుగుటయా వద్దు అని అంటున్నాడు. ప్రభు ఏమన్నారు? యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనం నుంచి, పేతురు నీవెన్నడను నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగమని ఆయనతో చెప్పాను. యేసు అతను చూచి, స్నానము చేసినవాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారెనను. ఆల్రెడీ యేసు రక్తము మన మీద ప్రోక్షింపబడి మనము పవిత్రులుగా తీర్చబడ్డాము. కాబట్టి ఇప్పుడు మనకు కావలసిన అనుభవం ఏమిటి అంటే వాక్యముల నీటి చేత మన నడతలను సరి చేసుకుంటూ ఉండడం. స్నానము చేసిన వాడు మరలా తన శరీరం అంతటిని శుద్ధి చేసుకోవాల్సిన అవసరము లేదు, పాదములు కడుక్కుంటే చాలు. ఎవరైతే విశ్వాసంతో ప్రభు యొద్దకు వస్తారో వారి హృదయాల మీద క్రీస్తు రక్తము ప్రోక్షింపబడుతుంది, వారు పవిత్రులుగా తీర్చబడతారు. ఇప్పుడు వారు పొందుకోవాల్సిన మరొక అనుభవం ఏమిటి అంటే దినదినము కూడా వాక్యం అనే నీటితో కడగబడడం. కొందరికి వాక్యమైన నీటితో కడగబడడం ఇష్టం ఉండదు. వాక్యము ఎందుకోసమండి? మనలను శుద్ధి చేయడానికి. ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు శుద్ధి చేయబడటానికి నీవు ఇష్టపడటం లేదు అంటే, ప్రియమైన సహోదరులారా, దేవుణ్ణి సేవించడానికి, ఆయన సేవ చేయడానికి, లేక ఆయన్ను ఆరాధించడానికి ఆ యోగ్యత మనకు ఉందా అండి? ప్రభువుతో ఆ వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని మనం పొందుకోగలమా? ప్రభువుకు మనం దగ్గర కావాలి అంటే ఆయన వాక్యమైన నీటితో మనము శుద్ధి చేయబడాలి. ప్రభు అదే అన్నారు, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు అన్నారు. ఎంతమంది వాక్యమైన నీటితో కడగబడటానికి ఇష్టపడుతున్నారు? హృదయాన్ని కఠినపరుచుకునే వారు కొంతమంది, నన్ను శుద్ధి చేయవద్దు, నాకు ఇష్టం లేదు అని దూరంగా వెళ్ళిపోయేవారు కొంతమంది.
నా కోసమే చెబుతారా అని హృదయాన్ని కఠినపరుచుకునేవారు కొంతమంది ఏమంటారంటే, మాకు ఈ వాక్యాలు అవసరమో లేదు, మాకు చెప్పొద్దు ఈ వాక్యాలు, మాకు వినిపించొద్దు ఈ వాక్యాలు, మీరు మరొకటి చెప్పుకోండి. ఇటువంటి బుద్ధి వాక్యాలు, సరిచేసే వాక్యాలు మాకు వద్దు అని కొంతమంది భావిస్తున్నారు. ప్రియమైన సహోదర, ప్రభు ఏమన్నారంటే, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు. ప్రభువుని ఈటితో పొడిచినప్పుడు మొదటగా రక్తం వచ్చింది, తర్వాత నీళ్ళు వచ్చాయి. ఈ రెండు అనుభవాలు మనకు కావాలి. బలిపేట అనుభవం మనకు కావాలి, గంగాళము అనుభవం కూడా మనకి కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం నుంచి, అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వాక్యముతో మనలను కడిగి పవిత్రపరచాలనే ఉద్దేశంతో యేసు ప్రభువారట సిలువ మీద తన్ను తాను అప్పగించుకున్నారు. అంతే కదా, మొట్టమొదటిగా బలిపీఠ అనుభవం మన జీవితంలో మనం పొందుకున్న తర్వాత తదుపరి గంగాళము అనుభవము. గంగాళంలో నీటితో మన యొక్క నడతలను మనము సరి చేసుకోవాలి. కాబట్టి ప్రభువారు తన ఎదుట మనము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, పవిత్రమైన వారుగా ఉండాలని ప్రభు ఏం చేస్తున్నారంటే, ప్రతిరోజు వాక్యముతో మనకి స్నానము చేయిస్తున్నారు. శుద్ధి చేయబడకపోతే క్రీస్తులో మనకి పాలు లేదు. ప్రభు అంటారు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. మనం సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు అనుకోండి, స్పిరిచువల్గా లాస్ అవుతున్నాం. ప్రభుతో మన కనెక్షన్ అన్నది తగ్గిపోతుంది. మనము పరిశుద్ధులుగా ఉండాలని వాక్యమైన ఉదక స్నానముతో దేవుడు మనల్ని పవిత్రపరుస్తున్నాడు. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 11వ వచనం, పోవుడి పోవుడి అచ్చట నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి, యెహోవా సేవోపకరణములను మోయువారలారా మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. చూసారా, యెహోవా సేవోపకరణములను మోయువారలారా మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. దావీదు దేవునికి ప్రార్థన చేస్తాడు కదా, ప్రభువా నా హృదయాన్ని పరిశీలించు, నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో నన్ను పరిశోధించు, నన్ను సరిచేయు, నన్ను సరిదిద్దు అని దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే, ప్రియమైన సహోదరా, దేవుని వద్దకు వెళ్ళాలి అంటే దేవుడు మనం చూసినప్పుడు మనం పవిత్రంగా ఉండాలి. యాజకుడు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ధూపం వేయాలి అన్నా, దీపం వెలిగించాలి అన్నా, అక్కడ దైవికమైన కార్యం ఏది చెయ్యాలి అన్నా గంగాళం యొద్దకు వెళ్ళి తన చేతులను కాళ్ళను కడుక్కోవాలి. కడుక్కోకుండా లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనములు, ఎవడైనా వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలకు పోయి తను ఎట్టివాడు వెంటనే మర్చిపోవును కదా.
గంగాళం దగ్గరికి వెళ్ళారు. ఆ నీటితో చేతులను కాళ్ళను కడుక్కోలేదు. ఏం ప్రయోజనం? దేవుని వాక్యాన్ని చెవులతో విన్నారు, కానీ హృదయాన్ని మాత్రము శుద్ధి చేసుకోలేదు, నడతను మార్చుకోలేదు, ఆ వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించలేదు. అప్పుడు మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. కనుక క్రీస్తు యొక్క శరీరం నుంచి మొదటగా రక్తము, తర్వాత నీరు, ఈ రెండిటి ద్వారా మనము శుద్ధి చేయబడాలి. క్రీస్తు రక్తము ద్వారా మనము శుద్ధి చేయబడ్డాం. ఆ విశ్వాసం మనలో ఎప్పుడు కూడా ఉండాలి. ఆ విశ్వాసం మనలో ఉంటూనే క్రీస్తు వాక్యం ద్వారా కూడా మనము పవిత్రపరచబడుతూ ఉండాలి. ఈ అనుభవం ఉన్నప్పుడే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి మనము దేవుని సేవ చేయుటకు యోగ్యులమే అవుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. బలిపీఠ అనుభవము, గంగాళము అనుభవము, ఈ రెండు అనుభవాలు ఈ వచనంలో మనకి కనిపిస్తున్నాయి. చూసారా? ప్రోక్షింపబడిన హృదయములు గలవారము అంటే క్రీస్తు రక్తము మన హృదయాల మీద ప్రోక్షించబడింది. మన హృదయాలు పవిత్రపరచబడ్డాయి, మన పాపములన్నీ కొట్టివేయబడ్డాయి. తలంపులతో, ఆలోచనలతో, క్రియలతో, నడతలతో, చేతలతో చేసిన ప్రతి పాపము కొట్టివేయబడింది. అయితే మనలో ఇంకా శరీర స్వభావం ఉంది కదా. ఈ స్వభావంతో ఇంకా తప్పిదములు చేసేటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి. ఇప్పుడు వాక్యమైన నీటితో ప్రతిరోజు మనం కడుక్కోవాలి. రోజుకి 2 పర్యాయములు స్నానం చేస్తుంటాం కదా. ప్రియమైన సహోదరు, దేనికోసం? ఈ శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి. మన మనస్సు, మన హృదయాన్ని ప్రతిరోజు కూడా శుద్ధి చేసుకోవాలి. అందుకే నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, ఏమిటా ఉదకము? దేవుని వాక్యమైనటువంటి నీరు. ఆ నీటితో మనం ఏం చేయాలండి? శుద్ధి చేయబడాలి. ఆ అనుభవంతో ఇప్పుడు యథార్థమైన హృదయముతో మనం ఎక్కడ చేరాలట? దేవుని సన్నిధానమునకు చేరుదు. యవనస్తులు దేని చేత తమ నడతలు శుద్ధి చేసుకుందరు? దేవుని వాక్యము చేతనే కదా. ప్రభు అన్నారు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారన్నారు ప్రభు. అంటే దేవుని మాటలు ఎవరైతే విన్నారో, ఆ మాటల్ని ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వారు పవిత్రపరచబడ్డారు. కనుక యేసు ప్రభు వారు సిలువ మీద ఆయన మరణించారు. ఆయన మరణించాడా లేదా అని నిర్ధారించుకోవడానికి ఒక సైనికుడు ఆయన ప్రక్కను ఈటితో పొడిచాడు. మొట్టమొదటిగా రక్తం. మనలందరినీ కూడా పవిత్రపరచడానికి నిష్కలంకమైన రక్తము ఈ భూమి మీద మన కొరకు చిందింపబడము అవసరం. కాబట్టి రక్తము లేకుండా పాపక్షమాపణ లేదు. పస్కా పశువు యొక్క రక్తం ఎలాగనైతే ఆనాడు ఇశ్రాయేలీయుల, హెబ్రీయుల గృహాల మీద ప్రోక్షించబడిందో, మన హృదయాల మీద కూడా ఆ రక్తము ప్రోక్షించబడాలి. కనుక మనకు ప్రాయశ్చిత్తముగా చిందింపబడిన రక్తమే యేసు దేహంలో నుంచి వచ్చినటువంటి రక్తం. అదేవిధంగా నీరు అన్నది ఆ ప్రభు వాక్యానికి సాదృశ్యం.
ఆ వాక్యమైన నీటితో ప్రభు మనల్ని శుద్ధి చేస్తున్నాడు. నీరు ఆత్మకు కూడా సూచనగా వాడబడింది. అవును, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన హృదయాల్ని మారుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు, సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. కనుక ఈ 2 అనుభవాలు గుండా మనము వెళుతూ ఆయన సన్నిధికి చేరి ఆయనతో సహవాసమును కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.